ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా, నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా, నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా. యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా, యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా, యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా, యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా, నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా, ఆశతో మది ఆరాట పడుతుందయా. ప్రభునందు ప్రియమైనటువంటి బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు. మరి ఆగస్టు మాసంలో ఈ 1వ తారీఖున మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తుతిస్తున్నాను. రండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో మనం చదివితే అక్కడ శ్రేష్టమైన మాటలు మనం వినగలుగుతాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. చాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియాతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు. ప్రియులారా, ఇర్మియాను గురించి మనం ఆలోచన చేస్తే ఇర్మియా పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఇర్మియాను ఏడుపు ప్రవక్తనియు అలాగే విలాప ప్రవక్తని కూడా అంటారు. ప్రియులారా, ఇశ్రాయేలీలు రక్షణ కొరకు ఇర్మియా కన్నీరు కార్చిన వాడిగా ఉన్నాడు, అనేక శ్రమలను ఎదుర్కొన్నవాడిగా ఉన్నాడు. అయితే ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము, నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఇర్మియాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము, నేను నీతో అక్కడ ప్రత్యక్షంగా మాట్లాడుతాను అంటున్నాడు. మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మాటల్లో 4 విషయాలు మనం గమనించగలుగుతాం. ఒకటి, మనం ఎందుకు లేచి కొమ్మరి ఇంటికి వెళ్ళాలి. రెండవ మాట, ఆ కొమ్మరివాడు ఎవరు. మూడో మాట, ఆ కొమ్మరివాని ఇల్లు ఎక్కడుంది, అది ఎలాంటిది. నాలుగవది, ఆ కొమ్మరివాని ఇంటిలో మాట్లాడే మాటలు ఏమిటి అని మనం ఈ యొక్క వాక్యమును బట్టి ఆలోచన చేస్తే, ప్రియులారా, మనం ఎందుకు లేవాలి అని ఆలోచన చేస్తే, నిన్ను
చుట్టుముట్టినటువంటి ఇబ్బందులను ఇరుకున పడాలి అంటే, నీకు కలిగిన బలహీనతలో బలహీనపడాలి అంటే, నిన్ను చెదిరిపోయినట్లు చేసినటువంటి సమస్యలు మరి చక్కబడాలంటే, నిన్ను కృంగదీసినటువంటి రోగాలు కుదుటపడాలి అంటే, నిన్ను ఏడిపించుతున్నటువంటి మరి అనేక విషయాల ద్వారా కన్నీరు కారుస్తున్నటువంటి నీ యొక్క కన్నీరు తొడవబడాలంటే, నీవు మరి దేవుని యొక్క సన్నిధినికి రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, నీవు కారుస్తున్న కన్నీరు తొడవబడాలి అంటే, నిన్ను మరి బంధించిన బంధకాలు తెంచబడాలి అంటే, నీకున్న పరిస్థితుల నుంచి నీవు విడుదల పొందాలంటే, నువ్వు తప్పనిసరిగా కుమ్మరివాని ఇంటికి లేచి రావాలి. ఆ కుమ్మరివాడు ఎవరు అంటే, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో, ఆ కుమ్మరివాడు మనలను తయారు చేసిన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన మనలను నేలమంటితో నిర్మించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ కుమ్మరి దేవుడైన యెహోవాయే. మనమందరము జిగటమన్నితో ఆయన చేతిలో చేయబడినటువంటి వారము గనుక ఆయన మనకు తండ్రి, పరమ కుమ్మరి. కనుక ఆయన మనలందరినీ కూడా మరి ఆయన జిగటమంటితో చేశాడు గనుక మనమందరము ఆయన చేతి పని ఉన్నామని యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కొమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఈ రోజున చలించేటువంటి మనమందరము, మానవులుగా పుట్టిన మనమందరము కూడా మంటి నుండి చేయబడ్డాము, ఆయన చేతి ద్వారా చేయబడ్డాము గనుక మనమందరము కూడా మంటి నుండి చేయబడినటువంటి వారు మన విషయము గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఈ భూమి నుండి మరి ఆ మంటిలో నుండి చేయబడినటువంటి వారు, మనలో మరి ఆ యొక్క కాలుష్యం ఉంది. మరి మంటి నుండి చేయబడిన మనలో కాలుష్యం ఉంది, మంటిలో కూడా కాలుష్యం ఉంది. మంటిలో ఇనుము ఉంది, మంటి నుండి తయారు చేయబడినటువంటి మనలో కూడా ఇనుము అనేటువంటి ఐరన్ ఉంది. మంటి నుండి తయారు చేయబడినటువంటి మనలో నీరు ఉంది, అలాగే మంటిలో కూడా నీరు ఉంది. కనుక మనము మరి మంటి నుండి తయారు చేయబడినటువంటి మనుషులమన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆ పరమ కుమ్మరి క్రీస్తే మనలను ఆయన తన చేతితో నిర్మించాడు కనుక మనం మంచివారము. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది, కొమ్మరి వాని చేతిలోనికి మట్టి వస్తే దానికి రూపు వస్తుంది, అంతేకాదు అది రూపాంతరము చెందుతుంది. ప్రియులారా, అలాగే క్రీస్తు చేతిలోనికి నీవు రాగలిగినప్పుడు నిన్ను ఆయనకు విలువ కలిగినటువంటి ఓ గొప్ప మరి కిరీటంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఆయన చేతిలోనికి రాకపోతే నీవుగా బంధకాల్లో ఉండిపోతావు. నీవు ఆయన యొక్క ఇంట్లోనికి వస్తే ఆయన నీతో మాట్లాడతాడు, నీ సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు, నిన్ను అలంకరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆయనకు కావలసినటువంటి కుమారుడిగా మలుచుకుంటాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే కొమ్మరివాని ఇల్లు ఏది, అది ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, నిన్ను పవిత్రపరిచేటువంటి పరమ కుమ్మరి క్రీస్తే కనుక ఆయన ఇల్లు భూమి మీద ఉన్నటువంటి మరి దేవుని మందిరమే. ఆయన ఇల్లు ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రత్యక్షతను చూడగలిగినటువంటి దేవుని మందిరమే. కనుక నీవు ఆయన మందిరమునికి రావాల్సినటువంటి వాడివై ఉన్నావు. నీవు ఎవరివైనా సరే ఆయన మందిరానికి లేక ఆయన ఇంటికి రావాలి. ఆయన ఇంటికి రావటమే కాకుండా ఆయన చేతిలోనికి కూడా రావాల్సినటువంటి వారమై ఉన్నాం. నువ్వు బాగుపడాలి అంటే, లేక నువ్వు స్వస్థత పడాలంటే, నీకు విడుదల కావాలంటే, నీకు మరి బిడ్డలు కలగాలంటే, నీ కుటుంబము కట్టబడాలంటే, లేక నీ సమస్య నుండి విడుదల పొందాలి అంటే, లేక నీకున్నటువంటి బలహీనతలు తొలగిపోవాలి అంటే,
నీకు ఆశీర్వాదము ఆనందము కలగాలి అంటే ఇదిగో ఆయన చెప్తూ ఉన్నాడు, చెడిపోయిన పాడైపోయిన నీ పాత రోత జీవితానికి మార్పు రావాలంటే, లేక రూపాంతరము చెందాలంటే మార్పును బోధించేటువంటి దేవుని సన్నిధానబడినటువంటి దేవుని ఇంటికి అనగా ఆయన మందిరంలోనికి నీవు రావాలి. ఎప్పుడైతే మార్పును బోధించేటువంటి దేవుని మందిరంలోనికి వస్తావో నీ జీవితము ఇదిగో చెడిపోయిన పాడైపోయినటువంటి ఆ జీవితానికి రూపాంతరం వస్తుంది. ప్రియులరా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు రూపాంతరం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రోజట ఒక గొంగళి పురుగు చాలా ఏడుస్తూ ఉందట. అయ్యా, నన్ను ఎందుకు చేసేవయ్యా అలాగా? అందరూ నన్ను చూచి అసహ్యించుకుంటున్నారు. నన్ను చూచిన వాళ్ళందరూ వారి యొక్క జోళ్ళతో చంపేస్తున్నారు. నన్ను చూచినటువంటి వాళ్ళందరూ ఆ యొక్క కిరోసినో పెట్రోలో పోస్తే తగలబెట్టేస్తున్నారు. నన్ను చూచిన వాళ్ళందరూ అసహ్యించుకుంటున్నారు. ప్రభువా, నా జీవితానికి రూపాంతరము లేదా అని మరి మనుషులకు అందనంత ప్రదేశానికి వెళ్ళిపోయి ఆహారమును తినటం మానివేసి కన్నీరు కార్చెదట. దేవుడు ఆ గొంగళి పురుగు జీవితాన్ని చూచి, దాని యొక్క వేదనను చూచి, అది ఆహారం తినకపోవటాన్ని చూచి దేవుడు గొంగళి పురుగు మీద జాలి కలిగాడట. జాలి కలిగింది అట దేవునికి. అది ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి ఆ యొక్క పసరును తినేటువంటి జీవితాన్ని మర్చిపోయి మానివేసుకుని తన యొక్క రోమములనే గూడుగా కట్టుకొని ఒక లార్వాగా లేక ఒక గుడ్డుగా తయారైపోయింది. దేవుడు దాని జీవితానికి రూపాంతరాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఎప్పుడైతే అది అందనంత ప్రదేశానికి వెళ్ళి దేవునికి మొరపెట్టుకుందో, ఎంత నీచకరమైనటువంటి మరి ఆ యొక్క జీవితాన్ని దేవుడు నిశ్చయముగా ఒక ఆనందమైనటువంటి అద్భుతమైనటువంటి సీతాకోక సిలుకగా దాని జీవితాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గొంగళి పురుగా ఉన్నప్పుడు అనేక మంది దాన్ని అసహించుకున్న వారే, దాన్ని చంపిన వారే, దాన్ని కాల్చివేసినటువంటి వారే. ఎప్పుడైతే దాని జీవితానికి రూపాంతరం వచ్చిందో, దాని జీవితము మార్పు చెందిందో, అంతకుముందు చెట్లు ఆకులను నాకినటువంటి ఆ యొక్క గొంగళి పురుగు ఈసారి సీతాకోక సిలుకగా గాలిలో ఎగురుతుంది. రంగురంగుల మరి చక్కని రెక్కలు కలిగినటువంటిదిగా అనేకమైనటువంటి మైళ్ళ దూరం ప్రయాణం చేసి పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించి తనెంతో సంతోషపడుతూ ఉంది. మనం దాన్ని చూసినప్పుడు మనకు కూడా ఎంతో సంతోషమే. ఈ రోజున మనం ధరించేటువంటి వస్త్రాలు కానీ, రంగురంగుల యొక్క శారీస్ కానీ, ఆ యొక్క వస్త్రాలు కానీ ఎక్కడుండి మానవుడు కనుగొన్నాడు అంటే సీతాకోక సిలుక మీద ఉన్నటువంటి రంగులను చూచే. ప్రియులారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితానికి దేవుడు రూపాంతరం తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం ఆలోచన చేస్తే మరొక విధంగా కొమ్మరివాని ఇల్లు ఎలా ఉంటుందంటే, కొమ్మరివాని ఇల్లు నీకు రూపాన్ని తెచ్చిపెట్టేటువంటి రూపాంతరశాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఆయన ఇంటికి వస్తే నిన్ను ఒక కుమారునిగాను లేక ఒక కుమార్తెగాను ఆయన నీకు అనుగ్రహించినటువంటి రూపాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొమ్మరి మరి మంచి మట్టిని ఎన్నుకుంటాడు. ప్రియులారా, మంచి మట్టిని ఎన్నుకుంటాడు. ఎందుకంటే కొమ్మరికి మంచి మట్టితో మంచిగా చక్కగా మరి ఆ యొక్క మరి వస్తువులను, తాను మనసుకు నచ్చినటువంటి ఆ యొక్క వస్తువులను మట్టితో తయారు చేస్తాడు. కొమ్మరి బంగారాన్ని కోరుకోడు, కొమ్మరి వెండిని కోరుకోడు, కొమ్మరి ఇత్తడిని కోరుకోడు, కొమ్మరి రాగిని కోరుకోడు, కొమ్మరి ఇనుమును కూడా కోరుకోడు. ఈ లోకములో విలువ కలిగినటువంటి వీటిని కొమ్మరి ఏమాత్రము కూడా కోరుకోడు. కొమ్మరికి కావాల్సింది ఏమిటంటే చక్కనైన మంచి మట్టి కావాలి. ఆ మంచి మట్టి ద్వారా అనేకమైనటువంటి వస్తువులు చేయడానికి ఇష్టపడతాడు. ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న విలువ కలిగినటువంటి బంగారము కానీ, మరి వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ, ఇవన్నీ మట్టి కంటే విలువైనవి. కానీ కొమ్మరికి అవేమీ కూడా అవసరం లేదు. నా పరమ కుమ్మరైనటువంటి దేవుడు విలువ కలిగిన వాడు అనుకున్నటువంటి వాడు దేవునికి అవసరం లేదు. నేను ఎందుకు పనికిరాని వాడను అనుకున్నటువంటి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను దేనికి ఉపయోగం లేను అనుకున్నటువంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొమ్మరికి విలువైనటువంటి వస్తువులు అవసరం లేదు, కానీ తనకు కావాల్సిందంతా కూడా
ఒక చక్కని జిగట కలిగిన మంటి అవసరము ప్రియులారా. ఈ రోజున జిగట మంటితో చేయబడినటువంటి పరమ కుమ్మరికి నీవు నేను అవసరం. అందుకని ఈ రోజున ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా మండపేట నుంచి టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ యొక్క దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమం ద్వారా ఈ రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి కుమ్మరివానింటికి రావాలి. నీవు లేచి ఆ పరమ కుమ్మర అనబడినటువంటి దేవుని మందిరానికి వస్తే ఆయన నీతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నీతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాడు, నీ పరిస్థితులను చక్కదిద్దడానికి ఇష్టపడుతున్నాడు. పరమ కుమ్మరింటికి వస్తావా? నువ్వెందుకు లేవాలి అంటే నీలో ఉన్న బాధలను తొలగించబడడానికి నువ్వు లేచి రావాలి ప్రియులారా. ఆ పరమ కుమ్మరి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో ఆయన వారిని ఎన్నుకుంటాడో, ఆయన వారిని హెచ్చిస్తాడు. ఆలోచన చేస్తావు ఎప్పుడైనా? ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో అట్టివారిని ఆయన ఎన్నుకుంటాడో, అట్టివారిని ఆయన హెచ్చిస్తాడు. నువ్వు కుమిలిపోతున్నావేమో నాకు తెలియదు, నువ్వు బాధలో ఉన్నావేమో నాకు తెలియదు, అయినప్పటికీ కూడా పరమ కుమ్మరి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. పరమ కుమ్మరి నిన్ను చక్కగా రూపొందించడానికి ఇష్టపడుతున్నాడు. పరమ కుమ్మరి నిన్ను ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆ పరలోకములోనికి తీసుకుని వెళ్ళడానికి నిన్ను ఇష్టపడుతున్నాడు. నీ జీవితము బాగోలేదని దుఃఖపడుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజున నిన్ను చక్కగా ఆయన చేతిలో ఒక మంచి ఆభరణముగా తీర్చిదిద్దబోతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇదిగో గొర్రెలు కాసేటువంటి దావీదుని దేవుడు రాజుగా చేశాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, బానిసగా అమ్మబడిన యోసేపుని ప్రధానమంత్రిగా చేశాడు. అంతేకాదు తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేరును అహష్వేరోషు రాజుకి భార్యగా నియమించి ఆ రాజ్యానికి ఆమెను రాణిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తగ్గించుకున్నాడు గనకనే ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్ని నామముల కంటే ఆయన నామము ఘనమైన నామముగా హెచ్చించబడుతూ ఉంది. యేసు నామములో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోజున ఏ నామం వల్ల రక్షణ లేదు, కానీ యేసు నామం వల్ల రక్షణ కలుగుతుంది. ఆయన నామము అంత గొప్పది ప్రియులారా. ప్రభువే తగ్గించుకుని ఈ రోజున ఈ ఛానల్ ద్వారా నీతో మాట్లాడడానికి నీ ఇంటిలోనికి వచ్చాడు. కాబట్టి నువ్వు లేచి ఆయన మాట విని ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ఇల్లు అనబడిన దేవుని యొక్క సన్నిధి కలిగిన మందిరానికి వస్తే నీ జీవితాన్ని చక్కదిద్దబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు దేవుని యొక్క కృపచేత నింపబడాలని దైవజనుడిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇర్మియాతో చెప్తున్నాడు, నీవు లేచి మరి ఆయన ఒకవేళ పండుకున్నాడేమో నాకు తెలియదు, కానీ ఆయన వేరే పనిలో ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఇర్మియా వలె ఒకవేళ పండుకుని ఉన్నావేమో, ఒకవేళ ఇతర పనుల్లో ఉన్నావేమో, ఇదిగో ఈరోజు కాదు రేపు వెళ్దాం అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క వాక్కు ఇర్మియాతో సూటిగా మాట్లాడుతుంది. ఇర్మియా, నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నేను నీతో మాట్లాడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఆయన యొక్క మరి చక్కని శ్రేష్టమైనటువంటి మందిరంలో కలుసుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క పరమ కుమ్మరి ఇంటిలో నీతో మాట్లాడాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీవు వస్తే నీకు రూపాంతరాన్ని ప్రభువిస్తాడు. నీ రూపాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపపు జీవితం నుండి విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ వేదనకరమైనటువంటి జీవితం నుండి విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీ చుట్టుముట్టినటువంటి ఆ యొక్క ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా కుమ్మరి ఇంటికి రావడానికి నీవు లేవాలి. నీవు లేస్తే నిన్ను చుట్టుముట్టినటువంటి ఇబ్బందులు ఇరుకున పడాలి. నువ్వు లేవగలిగినటువంటి సమయము ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం గనుక ఈ సమయంలో నువ్వు లేచి పరమ కుమ్మరి అనబడినటువంటి భూమి మీద ఉన్నటువంటి దేవుని సన్నిధికి వస్తావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ రోజున నీ ఇంటిలో దేవుని యొక్క వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుడి యొక్క వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట మరి ఇర్మియా విన్నాడు గనక వెంటనే లేచి కొమ్మరి ఇంటికి వెళ్ళాడు. ఆ కొమ్మరి నీ ప్రభు అయిన యేసుక్రీస్తు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియ దేవుని జనాంగమా, ఎంతవరకు నీవు కొమ్మరి ఇంటికి నీవు వెళ్ళలేకుండా ఉన్నావేమో, ఎంతవరకు నీవు కొమ్మరి వాణిని కలుసుకోలేకుండా ఉన్నావేమో, ఎంతవరకు నీవు ఆ కొమ్మరి వానితో మాట్లాడలేకుండా ఉన్నావేమో. ఆయన మనలను మంటితో నిర్మించినటువంటి మహా వ్యక్తి అయినటువంటి, లేక మహాగణుడైనటువంటి, మనల్ని నిర్మించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఈ రోజున ఆ సమయాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, నువ్వు లేవగలిగితే ఈరోజు నేను చుట్టుముట్టినటువంటి ఇరుకులు తొలగించబడాలి అంటే నువ్వు వెంటనే లేచిన అనుభవంలోనికి రావాలి. ప్రియులారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ ద్వారా నువ్వు వింటున్నటువంటి ఈ యొక్క వర్తమానాన్ని నీ హృదయంలోనికి చేర్చుకొని, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజున దేవుడు నన్ను పలకరించాడు, ఈ రోజున నాకు జీవితానికి రూపాంతరాన్ని తెస్తాడు నువ్వు గమనించగలిగితే మరి కొమ్మరి అనబడిన దేవుని సన్నిధికి రాగలుగుతావా? కొమ్మరివాని ఇంటిలో మరి ఆయన ఇల్లంతా మనం పరిశీలన చేస్తే విలువైన వస్తువులేమీ కనపడకపోవచ్చు, కానీ ఆయన వాకిటి నిండా కూడా ఆ యొక్క మట్టి ఉంటుంది, జిగట మట్టి ఉంటుంది, తన చేతుల నిండా మట్టి ఉంటుంది. తాను తనకి ఇష్టమైనటువంటి రూపాన్ని ఆ యొక్క మట్టితో, జిగట మట్టితో చేస్తాడు. ఆ కొమ్మరివానికి ఇష్టమైనటువంటి ఒక కూజే కానివ్వండి, లేక ఒక కొండ కానివ్వండి, తన ఆలోచన తగినట్లుగా ఒక మంచి వస్తువును తయారు చేయాలనుకుంటాడే తప్ప ఉపయోగపడలేనటువంటి వస్తువును తయారు చేయాలని ఆయన అనుకోడు. ఈ రోజున నీవు దేవుని సన్నిధికి వస్తే నిన్ను ఉపయోగపడేటువంటి వస్తువుగా తయారు చేయడానికి ఎవరైతే నిన్ను నిధించారో, ఎవరైతే నీ జీవితాన్ని ఒక గొంగళ పురుగు జీవితంగా మరి ఎంచి చూచారో, ఎవరైతే నిన్ను గొంగళ పురుగును చూచినట్లుగా చూచారో, వాళ్ళ మధ్యలో దేవుడు నిన్ను ఒక సీతాకోక చిలుకగా మార్చి, ఒక సీతాకోక చిలుకగా మార్చి వారు ఆశ్చర్యపోయేటువంటి రీతిలో నిన్ను వాడుకోబోతున్నాడు. నమ్మగలుగుతావా? సీతాకోక చిలుక జీవితము మొట్టమొదట ఆ గొంగళ పురుగు జీవితమే. అది ఎంతో కన్నీరు కార్చింది. అయ్యా, నా జీవితానికి మార్పు అనేది లేదా, నా జీవితం రూపాంతరం చెందదా అని ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే నాశనం చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయింది, ఆహారాన్ని సైతం విడిచిపెట్టింది. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు ఆ యొక్క మరి జీవితం ఎలాంటిదయ్యా అంటే పసరను సేవించేటువంటిదిగా ఉంది. అది దాని జీవితం రూపాంతరం చెందినప్పుడు ఆ పసరను విడిచిపెట్టి శ్రేష్టమైన మాధుర్యమైనటువంటి పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆయన దానికి అందించాడు. ప్రియులారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు దేవుని మందిరానికి వస్తే నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. నీవు లేని దానిగా ఉన్నావా? సమస్తమును కలిగిన దానిగా దేవుడు చేయబోతున్నాడు. లేక అందరి చేత అవమానాలు పాలైపోతున్నావా? అయినప్పటికీ కూడా ఆయన నిన్ను ఎక్కడ అవమానాలు పాలైపోయావో అక్కడే ఆయన అద్భుతమైన వ్యక్తిగా రూపొందించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మగలిగితే ఈ రోజున నేనెందుకు వెళ్ళాలి కొమ్మరి ఇంటికంటే, నీవు కొమ్మరి ఇంటికి రానంతసేపు నీ సమస్యల్లో నీ ఉండిపోతావు. నువ్వు కొమ్మరింటికి రానంతసేపు నీ శోధనలో నీ ఉండిపోతావు. నువ్వు కొమ్మరింటికి రానంతసేపు నీ కన్నీటితో నీ ఉండిపోతావు. నీ కొమ్మరింటికి రానంతసేపు నీకు ఏ విధమైనటువంటి సంతోషం ఉండదు. ఈ రోజున కొమ్మరి అనబడిన యేసుక్రీస్తు సన్నిధికి రాగలిగితే పరలోక సంబంధమైనటువంటి రూపాంతరాన్ని ప్రభువు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రూపాంతరంలోనికి నీ రావాలి అంటే మరి క్రీస్తు మందిరంలోనికి వస్తే నేను గొప్ప వ్యక్తిగా ఆయన మార్చబోతున్నాడు. నిన్ను ఎవరు పట్టించుకోలేనటువంటి వారు, నిన్ను విడిచిపెట్టినటువంటి వారు, నిన్ను హేళనగా చూసినటువంటి వారు ఆశ్చర్యంగా నీ జీవితాన్ని మార్చిన యేసును చూపించగలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. నిన్ను మార్చిన యేసును నువ్వు చూపించగలిగితే నీలాంటి వాళ్ళు అనేక మంది కృంగిపోయినటువంటి వారు ఈ ఛానల్ ద్వారా ఇంకా బలపరచబడాలని, దేవుని యొద్దకు రావాలని దైవజనుడిగా నా ఆకాంక్ష. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు
ప్రతి గురువారం ఇదే సమయానికి ఈ వాక్యాన్ని వీక్షించండి. అలాగే ప్రతి శనివారం 10 గంటలకు కూడా ఇదే కార్యక్రమాన్ని మీరు వీక్షించడానికి ప్రయత్నం చేయండి. మీరే కాకుండా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించే వారిగా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. దేవా, మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ నామమును బట్టి అయా, ఇర్మియాతో మాట్లాడినట్లుగా మాతో కూడా నీవు కొమ్మరింటికి పొమ్ము, నేను నీతో మాట్లాడతాను అనేటువంటి సందేశము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. నీ పిల్లలైనటువంటి వారు వింటున్న ఈ వార్తమాన వారి హృదయంలో ఫలింపు చేయమని నజరైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావో ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నీనే. సర్వకృపానిధి నీవో, సర్వాధికారివి నీవో, సత్యస్వరూపివి నీవో, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవో, సర్వాధికారివి నీవో, సత్యస్వరూపివి నీవో, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.